కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా సాగు చేసే పంట ఒకటి. జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు ఉల్లి పంటను సాగు చేస్తున్నారు. ఉల్లికి భారీ డిమాండ్ ఉండటం, పైగా ఉల్లి కొరత వల్ల జిల్లాలో అధిక విస్తీర్ణంలో రైతులు ఈ పంటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు ఉల్లి రైతును నట్టేట ముంచెత్తాయి. పెరిగిన పెట్టుబడుల భారాన్ని ఎలా తీర్చుకోవాలని సతమతమవుతున్న ఉల్లి రైతులు వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలకు తడిసి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. మరోవైపు సరైన దిగుబడులు, గిట్టుబాటు ధర లేక కనీసం పెట్టుబడులు కూడా రాక ఆందోళన చెందుతున్నారు ఉల్లి రైతులు. జిల్లాలో పండించిన ఉల్లిని రైతులు కర్నూలు మార్కెట్కు తరలిస్తారు. అక్కడ నాణ్యత పేరుతో దళారులు, కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్ అధికారులు రైతులను మోసం చేస్తున్నారు. క్వింటాల్ ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో 6,000 నుంచి 10,000 వరకు పలుకుతుంటే రైతుల నుంచి మాత్రం 600 నుంచి 2,000 వరకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు సుమారు 50,000 పెట్టుబడి పెడితే వచ్చేది 2,000 లోపే కావడంతో రైతన్న విలవిలలాడిపోతున్నాడు. ఉల్లికి మంచి ధర ఉన్నప్పటికీ స్థానిక రైతులు పండించిన ఉల్లిని కొనుగోలు చేసే వ్యాపారులు లేరు. ఇతర జిల్లాలకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లాలో ఉల్లి నిల్వకు తగిన విధంగా గోదాములు లేకపోవడం రైతులను నష్టాలకు గురిచేస్తోంది. జిల్లా రైతులు ఇక్కడ పండించిన పంటను సుదూర ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలు చేయడం, మళ్లీ అదే ఉల్లి తిరిగి జిల్లాలోని బహిరంగ మార్కెట్కు చేరుకుంటోంది.